హాయ్ అందరికీ ఈరోజు ఒక చిన్న స్టోరీ. ముసలి స్థానబలం మాత్రమే ఉండి ఎక్కువ మాంసం తిని బ్రతికే ప్రాణి. అలాగే నీళ్ళలోంచి బయటకు వస్తే దానికి అంత బలం ఉండదు. త్వరగా చనిపోయే ప్రాణి కూడా అది. ఎందుకంటే అది ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ పార్టికల్స్ పళ్ళ మధ్యలో ఉండిపోయి పళ్ళు ఊడిపోయి ఆహారం తినలేక ఆకలికి చనిపోతుంది. అయితే తెలివిగా ఏం చేస్తుందంటే ఆహారం తిన్న తర్వాత నోరు తెరిచిపెట్టి పండుకుంటుంది. అప్పుడు ఈ చిన్న చిన్న పెట్టెలు వచ్చి దాని పళ్ళ మధ్యలో ఉన్న ఫుడ్ పార్టికల్స్ తిని వెళ్ళిపోతాయి అనమాట. ఒకరోజు ఒక పక్షి జింకతోటి ఈ మొసలి ఎంత మంచిదోనో, దీనివల్ల మేము ఇలా బ్రతకగలుగుతున్నాం, మా కడుపులు నిండుతున్నాయి అని చెప్పిద్దప్పుడు జింక కాదు ఈ మొసలి చాలా క్రూరమైనది, నా కళ్ళ ముందు మా అమ్మని చంపి తినేసింది, నేనేం చేయలేకపోయాను అని చెప్పినప్పుడు ఈ పక్షి వినదు, నమ్మదు, వాదిచ్చిద్ది అనమాట. కాదు మంచిదని. కానీ మనకి జీవితంలో ఇలాంటి మొసలు లాంటి వాళ్ళు కూడా ఉంటారు. స్వార్థాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం కొంతమందికి సహాయాలు చేస్తుంటారు. కానీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి జింక లాంటి వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నప్పుడు కనీసం వినాలి. ఎందుకంటే ఒకరి జీవితంలో మంచిగా ఉన్న వాళ్ళు ఇంకొకరి జీవితంలో చెడుగా ఉండరని లేదు, చెడు పనులు చేయరని లేదు కదా. ఇది కనీస సత్యం అన్నమాట, అందరూ తెలుసుకోవాలి.